అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల నుండి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నడకదారి భక్తుల సౌకర్యార్థం 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రం భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు 20,000 నుంచి 30,000 మంది భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు. వారి సౌకర్యార్థం ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో వైద్య సహాయం పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా దిగువ ఘాట్ రోడ్లో ఆనుకుని ఈ ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉండడంతో వాహనదారులు కూడా సులభంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలు వినియోగించుకుని సౌకర్యాలపై సలహాలు, సూచనలు అందించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి కుసుమకుమారి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ కుసుమకుమారి, విజిఓ రామ్ కుమార్, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో 7వ మైలు రాయిల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయటం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేసాం. అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి కిందికో తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మోకాలు మెట్టు ఆ పైన ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా, అలసిపోయినా కానీ, మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ. సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫర్దర్గా నడవాల్సి వస్తుందా, లేకపోతే కిందకి వెళ్తే బెటరా, లేకపోతే హాస్పిటల్లో ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది. కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది, నడకదారు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు. దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఓవరాల్గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి, అందరికి కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక బృహత్తమైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఫర్దర్గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకురావాలి. అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా, ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా. దీన్ని భక్తులు ఉపయోగించుకొని దీని మీద ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను.